మన దగ్గర ఏది లేదో అదే గుర్తు చేస్తుంది ఈ సమాజం. ఉదాహరణకి పిల్లవాడిని చాలా కష్టపడి ఎంతో ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చదివించారనుకోండి, ఉద్యోగం రాలేదు, ఖాళీగా ఉన్నాడు పిల్లవాడు. ఇంటికి వచ్చిన ప్రతి చుట్టం కూడా, అయ్యో మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదా, ఎంత కష్టపడి చదివించారు అని మనకి గుర్తు చేస్తూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగం వచ్చిందనుకోండి, అబ్బాయికి వయసు అయిపోతుంది, ఇంకా పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి సంబంధాలు రావట్లేదా, పెళ్ళి కుదరట్లేదా, ఇది గుర్తు చేస్తూ ఉంటారు. ఒకవేళ పెళ్ళి అయిపోయింది అనుకోండి, అబ్బాయికి పెళ్ళి అయిపోయి చాలా కాలం అయింది, పిల్లలు పుట్టలేదు. ఇవన్నీ కూడా మన బంధువులు స్నేహితులు మనకి గుర్తు చేస్తూ గుచ్చుతూ బాధపెడుతూ ఉంటారన్నమాట. పిల్లలు పుట్టలేదంటారు. ఒకవేళ నిజంగా పిల్లలు పుట్టేశారు, 2 ఆడపిల్లలు పుట్టారు, అయ్యో వారసుడు లేకుండా పోయాడమ్మా మీ కుటుంబానికి, ఒక అబ్బాయి పుట్టుంటే వారసుడు ఉండేవాడని మనల్ని గుచ్చుతారు. నిజంగా 2 అబ్బాయిలు పుట్టేశారనుకోండి, మహాలక్ష్మి లేకుండా పోయింది ఇంట్లో. ఒక్క మహాలక్ష్మి ఇంట్లో చక్కగా మహాలక్ష్మి తిరిగితే అదో ఆనందం అని మనల్ని గుచ్చుతూ ఉంటారు. అంటే మన బంధువులు మిత్రులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మనల్ని ఎందుకు గుచ్చుతున్నారు? మనం ఆనందంగానే ఉన్నాంగా, మనం హ్యాపీగానే ఉన్నాంగా, చక్కగా మనకి ఏది లేదో అది గుర్తు చేసి గుచ్చి మనల్ని ఎందుకు బాధపడుతున్నారు? వారు ఏమి కోరుకుంటున్నారు? ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను చాలా చోట్ల ప్రత్యక్షంగా చూశాను. అన్నీ మర్చిపోయి చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉన్న వాళ్ళని, ఆ ఇంటికి వస్తాడు ఎవడో బీరకాయ పీచు చుట్టం, ఆడొచ్చి గుర్తు చేసి బాధపెడతాడు. అందువల్ల ఇలాగ గుచ్చి వాళ్ళని కానీ, గుర్తు చేసి బాధ పెట్టే వాళ్ళని కానీ ఖచ్చితంగా దూరం పెట్టండి.